హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా దిశ పేపర్ వార్తలు చూద్దాం. దిశ పేపర్లో త్వరలో రైతు భరోసా, వచ్చే నెలలో రుణమాఫీ పూర్తి, గత ప్రభుత్వంలో ఆసాములకే భూముల అప్పగింత, ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండు. త్వరలో రైతు భరోసా ఇది ఎప్పటి నుంచి వస్తుందో, జనవరి నుంచి ఇదే కథ. జనవరి ఫిబ్రవరి నుంచి త్వరలో రైతు భరోసా, త్వరలో రైతు భరోసా అంటే జూన్ పోయింది. జూన్ ఒక సీజన్ పోయింది, ఖరీఫ్ సీజను పడిద్ది అనుకున్నారు రైతు భరోసా అకౌంట్లల్లో, పడలే. మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ వస్తుంది, రబీ సీజన్, ఇప్పటికి కూడా లేదు. ఈ సీజన్ వచ్చినప్పుడల్లా ఒక నెల ముందు నుంచి త్వరలో రైతు భరోసా అంటారు. రైతులకి అటెన్షన్ చూస్తారు, ఏంది ఈ వార్త అని చూస్తారు, ఎప్పుడు వద్దా అని చూస్తారు. దాంట్లో పసు ఉండదు, మన ఉండదు. త్వరలో అయితే రైతు భరోసా అంటే రైతు రుణమాఫీ కూడా వచ్చే నెలలో. రాష్ట్రంలో త్వరలోనే రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బైంసాలు శుక్రవారం మాట్లాడిన ఆయన వచ్చే నెలలో రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. 2020లో తెచ్చిన రెవెన్యూ చట్టం ధరణి పోర్టల్ పేరుతో అప్పటి ప్రభుత్వం రైతులను భయపెట్టి వారి భూములను ఆసాములకు కట్టబెట్టిందని ఆరోపించారు. త్వరలో ప్రతి కుటుంబానికి స్మార్ట్ కార్డు అందజేస్తామని, కులగణన సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. త్వరలో రైతు భరోసా వద్ది అంటే త్వరలో ఎప్పుడు చెప్పలే, ఏ నెల ఏ తారీఖు చెప్పట్లే, త్వరలో అంటుండు. రైతు రుణమాఫీ అయితే వచ్చే నెలలో పూర్తి చేస్తారట. రైతు రుణమాఫీ పూర్తి చేస్తాం వచ్చే నెల అంటే డిసెంబర్లో. మరి రుణమాఫీ డిసెంబర్లో పూర్తి చేస్తే రైతు భరోసా జనవరిలో వస్తుందేమో. ఎందుకంటే దాని దీని డబ్బులు సరిపోవు కదా. ఇప్పుడు రైతు రుణమాఫీ పూర్తి చేయాలంటే 13,000 కోట్లు అవసరం అట. ఇప్పుడు ఆ 13,000 కోట్లు సేకరించిన వాళ్ళకి వీళ్ళ తాడు దిగిద్ది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రైతు భరోసా కావాలంటే మళ్ళీ దానికి ఒక 13,000 కోట్లు కావాలి. కాబట్టి నాకు తెలిసి డిసెంబర్ ఆఖరికి జనవరిలో వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఇప్పట్లో లేదు, ఉట్టిదే త్వరలో అనేది. ఎందుకంటే రైతుల్లో నిరసన వస్తుంది. వీళ్ళు ఎక్కడ పోతే అక్కడ రైతులు అడుగుతున్నారు రైతు భరోసా సంగతి ఏందని. ఇక దాన్ని తప్పించుకోవడానికి రోజుకు ఒక మంత్రి ప్రకటిస్తుంటాడు త్వరలో రైతు భరోసా అని. దాంతోపాటు ఆయన ఇంకోటి చెప్పిండు, 2020లో తెచ్చిన రెవెన్యూ చట్టము ధరణి పోర్టల్ పేరుతో అప్పటి ప్రభుత్వం అంటే రైతులను భయపెట్టి ఆసాములకు కట్టబెట్టిందట. అంటే కాస్తు కాలంలో, అనుభవదారు కాలంలో ఉండి అనుభవిస్తున్న 30-40 ఏళ్ళ నుంచి భూమిని అనుభవిస్తున్న రైతులు ఉంటారు. దాని పట్టాదారు వేరేవాడు ఉంటాడు. ఆ పట్టాదారికి అప్పచెప్పింది అసలు భూమికి సంబంధం లేని వాళ్ళకి అని చెప్తుండు. మరి ఇట్లాంటి 2020 చట్టాన్ని చూపించి బెదిరించి ఆసాములకు అప్పచెప్తే అసలు రైతుల నుంచి, అనుభవించే రైతుల నుంచి ఆసాములకి పట్టాదారులకు భూములు అప్పచెప్పారని మీరే అంటున్నారు ఒక రెవెన్యూ శాఖ మంత్రిగా. మరి మీరు తెచ్చే చట్టం వల్ల మళ్ళీ ఆసాముల నుంచి అనుభవదారులకు వస్తుందా, రైతులకు వస్తుందా? అసలైన రైతులకి ఇప్పించే కార్యక్రమం ఉంది, ఉట్టి మాటలేనా అంటే ఉట్టి మాటలే చెప్తున్నారు. ఇప్పుడు 10 నెలలు అయింది, ఇప్పుడు సంవత్సరం కావస్తున్న, 10 నెలలు కాదు, 11 నెలలు పూర్తయి 12 నెలలు నడుతుంది. మీరు ఏం చేస్తున్నారు? ధరణితో నష్టపోయిన రైతులకు మీరు ఏం చేస్తున్నారు? మీరే చెప్తున్నారు కదా, బెదిరించి భూమిని లాక్కొని ఆసాంకి అప్పచెప్పారని. మరి మీరు ఆసామి నుంచి మళ్ళా రైతుకు అప్పచెప్తున్నారా అంటే ఏమి లేదు, సున్నా. చర్యలు లేవు, లేవు. ఇది మొత్తానికైతే త్వరలో రైతు భరోసా అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మళ్ళీ నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వ్యవసాయ శాఖ మంత్రి రైతు రుణమాఫీ డిసెంబర్ 7 కల్లా పూర్తి చేస్తాం అంటున్నాడు. మరి ఎంతమంది చేస్తారు? 2 లక్షల లోపోళ్ళకే, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఏంది చెప్పట్లే. చెప్పేవి అట సూక్తులట, చేసేవి మోసాలు. ఐఏఎస్ అయ్యం కుమార్ లీలలు అన్నీ ఇన్ని కాదు. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు పెట్టేదట ఈయన. పాలనలో మాత్రం అవినీతి పనులు. ఆయన మరో నిజాంతో పోల్చిన హైకోర్టు. భూ కుంభకోణాల్లో తీవ్రమైన ఆరోపణలు. బీఆర్ఎస్ లీడర్లు ఏం చెప్పినా చేసేవారనే ప్రచారం. ఈడీ విచారణ ఎదుర్కొన్న ఆఫీసరు. ఇది చెప్పేవట శ్రీరంగ నీతులు, దూరేయి ఏదో గుడిసెలు అంటారు. ఇక అట్లుంది ఆయన కథ. చెప్పే ఏం సూక్తులు, ఆ సూక్తులు ఎందులో అంటే సోషల్ మీడియాలో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము వీటిలలో మంచి మంచి సూక్తులు పెట్టేదట. కొటేషన్స్, మోటివేషనల్ కొటేషన్స్. ఆ కొటేషన్స్, ఆయన పెట్టే కొటేషన్స్ చూసి ఈయన ఎంత మంచివాడు, ఈయన మనసు ఎంత మంచిదో, ఈయన ఎంత నీతి నిజాయితీకి నిలువుటద్దు అని ప్రజలు అనుకున్నారు. చాలామంది ఫాలో అయ్యేదట, ఇంత మంచి ఐఏఎస్ ఆఫీసర్ అని. ఇవాళ ఆయన బతుకు బయటపడదు, బండారం బయటపడటాలక. అందుకే చెప్పేయం సూక్తులు, చేసేయం మోసాలు. ఇక అసలు హైకోర్టే స్వయంగా చెప్పింది, నిజాం కూడా ఇన్ని భూములు పంచలేదట. అయ్యం కుమార్ పంచిన భూములు, అయ్యం కుమారు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన భూములు నిజాం కూడా కట్టబెట్టలేదట. అడ్డగోలుగా అడ్డంగా దిడ్డంగా చేసిండు. బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఫోన్ కాల్ చేసి చెప్తే చాలు, ఇగో ఈ భూమి మా వాళ్ళకి అప్పచెప్పండి చెప్పుడేనట. ఇక ఆయన అయ్యం కుమార్ గురించి అది కథ. మా ప్రభుత్వం వచ్చాక మీ సంగతి చూస్తాం, మీరు ఉండేది 5 ఏళ్ళు మాత్రమే. దాడి చేసింది కాంగ్రెస్ నాయకులే, అమాయకులపై కేసులు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైరు, జైల్లో లగచర్ల రైతులకు పరామర్శట. మా ప్రభుత్వం వచ్చాక మీ సంగతి చూస్తాం అంటాడు. ఈ ఉట్టిదే ఇవన్నీ, ఈ సూసుడు లేదు, మను లేదు.
ఇప్పుడు మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఇదే అన్నాడు. మేము వచ్చాక మీ సంగతి చూస్తాం, జైలులో ఏత్తాం అన్నాడు. ఒక్కడన్నా జైలుకి పోయిండా? క్యాబినెట్‌లో ఉన్న మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని ఎవరన్నా జైలుకి పోయారా ఒక్కళ్ళన్నా? ఒక్కరినన్నా కనీసం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టారా? ఒట్టిదే ఇదంతా. ఇక నువ్వు కూడా అదే. ఒకవేళ 5 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి దిగిపోతే, మా ప్రభుత్వం వచ్చాక మీ సంగతి చూస్తాం అంటాడు. సంగతి చూసుడు లేదు, ఏం లేదు. జనాలను రెచ్చగొట్టడం ఇది. లగచర్ల బాధితులను పరామర్శించడానికి పోయిండు. అప్పట్లో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మల్లన్న సాగర్ బాధితులు, నేరెళ్ల బాధితులను పరామర్శించడానికి పోయి ఇయే డైలాగులు చెప్పారు బయటకొచ్చి ప్రెస్‌లో. మా సంగతి, మీ సంగతి మేము ప్రభుత్వం వచ్చాక చూస్తాం అని. ఆ నేరెళ్ల బాధితులు వాళ్ళు పాపం అట్లే కొట్టుకుంటున్నారు జీవితాలు పనికి రాకుండా. మల్లన్న సాగర్ బాధితులు ఆడనే రోజుకు 5 మంది చచ్చిపోతున్న గుండెపోటు వచ్చి వాళ్ళని మాట్లాడినోళ్ళు లేడు, పరామర్శించినోడు, పలకరించినోడు లేడు. ఈళ్ళ రాజకీయాలు ఈళ్ళు చేస్తూనే ఉండరు. ఇయన్నీ ఉట్టిదే అట. ఆయన నిన్న పోయి లగచర్ల జైల్లో ఉన్న లగచర్ల బాధితులను పరామర్శించి ఆ మాట చెబుతుండు. మీ మీ సంగతి మేము వచ్చాక చూస్తాం అని. మళ్ళీ తెరపైకి బయ్యారం. సొంతంగా ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర సర్కారు యోచన. స్థానికంగా లభించే ఐరన్ ఓర్‌తోనే ఏర్పాటు చేయొచ్చా? లేదా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవచ్చా? పూర్తి రిపోర్టు ఇవ్వాలని ఆఫీసర్ల గవర్నమెంట్ ఆదేశం. ఇటీవల రెవెన్యూ రిసోర్స్ మీటింగులలో చర్చించిన ప్రభుత్వం గతంలో తిరస్కరించిన ఎన్డీఏ సర్కారట. ఇది మొత్తానికి మళ్ళీ తెరపైకి బయ్యారం స్టీల్ ప్లాంట్ వచ్చింది. సొంతంగా ఓర్‌తోనే ఏర్పాటు చేయొచ్చా? లేదా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాలనే విషయాలపైన గతంలో ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని తిరస్కరించింది వాస్తవంగా. ఇది ఒక వార్త. కొత్త ఏడాది జనంలో కేసీఆర్ అట. 2025లో మౌనం విడనన్న గులాబీ బాసు, పార్టీ కేడర్లో జోష్ నింపేందుకు టూర్లు. ఆరోపణలకు చెక్ పెట్టేలా ప్లాను. కేటీఆర్ అరెస్టు వార్తలు నేపథ్యంలో లీకు. సర్కారు ఏర్పాటై ఏడాది పూర్తవుతుండటంతో ప్రజల్లోకి. కొత్త ఏడాదిలో వస్తాడట కేసీఆర్. ముహూర్తం పెట్టుకున్నట్టుంది. ముహూర్తం పెట్టుకొని 2025లో రావాలని పెట్టుకునే ఏం పడు కానీ ఉట్టిదే కొత్త ఏడాదిలో రాదు, పాత ఏడాదిలో రాడు, ఏ ఏడాదిలో రాడు. ఆయన ఎప్పుడు వస్తాడంటే ఎన్నికలు వస్తే వస్తాడు. ఏదైనా ఓట్లు ఉన్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయి అంటే ప్రచారానికి వస్తాడు. అప్పటిదాకా రాడు. నువ్వు గీ పెట్టుకున్నా రాడు. ప్రజలే కోరుకోవాలన్నమాట. కేసీఆర్ రావాలి బయటికి, మమ్మల్ని మేము చూడాలి, ఓట్లు వేయాలన్న దాకా రాడు. కేసీఆరే మాకు ముఖ్యమంత్రి, కేసీఆర్ వస్తే మేము గెలిపిస్తాం అని ప్రజలంతటా ప్రజలే రోడ్ల మీదకి వచ్చి అడిగితే అప్పుడు వస్తాడు. ఆయన నైజం అది. అన్ని రాజకీయ పార్టీలు, మీడియా అటెన్షన్తో చూస్తున్నాయి. కేసీఆర్ ఏం చెప్తాడు, ఎప్పుడు వస్తాడని. రాడు, ఎదురు చూడాల. ఆయన నైజం అది. ఉద్యమ సమయంలో కూడా ఇదే కథ. పోయిందంటే 6 నెలలు బయట రాపోయేది. ఇప్పుడు కూడా అదే. ఇవన్నీ అప్పుడప్పుడు ఇస్తుంటారు. ఇక కేసీఆర్ త్వరలో జనంలోకి. త్వరలో ఏంది, రాజకీయ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు. త్వరలో రావడం ఏంది, ఎప్పుడు ఉండాలి జనంలో. ఇక దానికి ముహూర్తం ఏంది, 2025 అయింది, 26 అయింది. కాకపోతే ఆయన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అది. ఆయనకు నచ్చినప్పుడు వస్తాడు. ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటాడు. గ్రౌండ్ కరెక్ట్ ఉంది అన్నప్పుడు దిగుతాడు. ఉట్టుట్టుకు వచ్చి జనంలో ఉండడు అన్నట్టు. ఆయన స్టైల్ అది అంతే. ఇక పొద్దాక చాకిరీ చేసి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఎందుకు, 5 సంవత్సరాలు అప్పుడే చేద్దాం, మనకి ప్రజలతోనే అవసరం ఎప్పుడుందో అప్పుడే పోదాం అనే నైజం అయింది. రైట్, ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి. ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లోనట. ల్యాండ్ పూలింగ్ విధానంలో 15,000 ఎకరాలకు పైగా సేకరణ. ఇప్పటికే ప్రభుత్వం వద్ద 14,000 ఎకరాలు. అభివృద్ధి చేసిన ప్లాట్లలో రైతులకు సగం వాటా. ప్రజల నుంచి వ్యతిరేకత తలెత్తకుండా జాగ్రత్తలు. నిర్మాణ పనులకు విస్తృత అధికారులతో అథారిటీ అట. నిర్మాణ పనులకు విస్తృత అధికారాలతో అథారిటీ ఒకటి ఏర్పాటు చేస్తారట. పాలకవర్గంతో పాటు కార్యనిర్వాహక మండలి. శరవేగంగా నిర్మాణాలకు సర్కారు సన్నాహకాలు. 300 అడుగుల గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులు షురు. వారంలో 2వ విడత భూసేకరణ నోటిఫికేషన్. త్వరలో ఫార్మా కంపెనీలకు భూ కేటాయింపట. మొత్తం ఫ్యూచర్ సిటీ కాట 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకుంటాడట. ఆల్రెడీ 15,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర సేకరించి పెట్టారట. ఈ అసలు ఇందిరమ్మ రాజ్యం తెస్తాం, మేము ప్రజాపాలన తెస్తాం అన్నారు. అది ప్రజల భూములు గుంజుకోవడానికే ఉన్నారా ఇది మీరు? అక్కడ పోతే కొడంగల్లో అదే చేస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి 30,000 ఎకరాలు గుంజుకుంటాం అంటండి. ల్యాండ్ పూలింగ్ అంట. అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతికి ఏది చేసిండో ఆ పద్ధతి ఫాలో అవుతున్నట్టుంది. వాళ్ళకి డెవలప్మెంట్ చేసి వాటాలు ఎత్తా అయ్యని ఈ ఎవడు అడిగిండి ఈ ఫ్యూచర్ సిటీ? ఉన్న సిటీని డెవలప్ చేయి ఫస్ట్. ఉన్న జనాలకి తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతుంటే, రైతు భరోసా లేక, రైతు రుణమాఫీ కాక రైతులు రోడ్ల మీద తిరుగుతుంటే, నేను ఫ్యూచర్ సిటీ చేత 30,000 ఎకరాలు రైతులకు గుంజుకొని నేను చేస్తా అంటే రైతులు ఊరుకుంటారా? మొత్తానికి రైతుల భూములు గుంజే కార్యక్రమే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక. రైతుల భూములు, చిన్న సన్నకారు రైతుల భూములు, వాళ్ళు పని చేసుకుంటే బతికే భూములు అయ్యి, వాళ్ళ భూములు గుంజుకునే కార్యక్రమానికి మీ ఇందిరమ్మ రాజ్యమా, ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా అని రైతులు అనుకుంటున్న పరిస్థితి. అరే ఇత్తే ఇయ్యాలి కానీ గుంజుకోవటం ఏంది ఉన్న వాటిని. ఒకవేళ ఏమైనా ఇయ్యగలిగితే ఇచ్చే పరిస్థితి ఉంటే ఈ స్కీములు ఏదన్నా ఇవ్వాలా?
వాళ్ళు బతకడానికి బతుకు తెరువును గుంజుకొని నేను డెవలప్ చేస్తా ల్యాండ్ పూలింగ్ ఈ పూలింగ్ అంటే ఎవడుకుంటాడు? ప్రజల నుంచి వ్యతిరేకత తలెత్తకుండా జాగ్రత్తలు. ఎట్లా ఏం జాగ్రత్తలు తీసుకుంటారు వ్యతిరేకత తలెత్తకుండా? ఇప్పుడు నీకున్న ఇల్లు వాకిలో తీసుకుంటే వ్యతిరేకత ఉండదా నీకు? ఇవాళ ప్రభుత్వంలోని పెద్దల సంబంధించి ఇల్లు వాకిలో ఒకటి తీసుకున్నాను వ్యతిరేకత ఉండదా? అరే ఫామ్ హౌస్‌లు కూలుతుండ్రు హైడ్రా పేరుతోనంటే ఒకడు కోర్టుకు పోయి ఆర్డర్‌లు తెచ్చుకున్నాయి. ఒక్క ఫామ్ హౌస్ కూలకపోయే. ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నోళ్ళు మీరే భయపడుతుంటే ఒక చిన్న ఫామ్ హౌస్ పోద్దంటే సామాన్యుడు రెక్కాడితే డొక్కాడినోడు వాళ్ళ జీవితాలే ఆ భూముల పైన ఆధారపడి ఉన్నాయి. ఆ భూమినే పోద్దంటే జీవితాలు ఆగం కావు. వ్యతిరేకత రాదు. ఎవడికి కావాలి ఆ ఫ్యూచర్ సిటీ? 30,000 ఎకరాలు జనాల దగ్గరే గుంజుకొని నువ్వు ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తావు. ఈళ్ళు లేదు హైదరాబాద్‌లో సిటీ ఇయ్యాలా? డెవలప్డ్ కాదా ఇది? దీన్ని మంచిగా చూసుకోవాలి కదా ఫస్టు. మొత్తానికి గ్రీన్ ఫీల్డ్ రోడ్ అట 300 అడుగులతోని. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఎవడు అడిగిండు? ఈ ఫ్యూచర్ సిటీ ఎవడు అడిగిండు? స్కిల్ యూనివర్సిటీ ఎవరు అడిగారు? అంటే దీని వెనక మొత్తం ఏదో తతంగం ఉంది. ఈ తతంగం కోసమే దీన్ని ఎటో ఎటో తిప్పి జనాల కోసం ఏదో చేస్తున్నట్టు చెప్పడం తప్ప ఏం లేదు. సర్వేను అడ్డుకుంటే ఉపేక్షించొద్దు. ఇంటింటికి కుటుంబ సర్వేపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 5,24,000 ఇళ్లలో పూర్తయిన కార్యక్రమం. నిర్వహణ తీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేసిండట. సర్వేని అడ్డుకుంటే ఉపేక్షించొద్దు. ఇంటింటి సర్వేపై సమీక్షలో చెప్పిండు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో సర్వే తీరుపై ముఖ్యమంత్రి సంతృప్తిగా ఉన్నాడట. సర్వే తీరుపై మీరు కాదు సంతృప్తిగా ఉండాల్సింది, ప్రజలు ఉండాలి. ఈ సర్వే ఎవరైతే మీరు ఏ ఇండ్లకైతే సర్వేకి పంపుతున్నారో ఆ ఇళ్లలో ఉన్న ప్రజలు ఈ సర్వే మంచిదే బాగుంది మాకు ఉపయోగపడుతుందని నమ్మట్లే. ఈ సర్వే ఒక భూతం, దీంట్లో ఏదో ఉంది ఇది వెనక కథ, మమ్మల్ని ఏదో కత్తిరీయటానికే చేస్తుండో రేవంత్ రెడ్డి మా నోట్లో మట్టి కొట్టడానికే వీళ్ళని పంపిండు అని ప్రజలు అనుకుంటున్నారు. దానికి ఆ సందేహాల మీద ప్రజలకి మీరు నివృత్తి చేయాలి. అది చేయకుండా నేను సంతృప్తిగా ఉన్న హైదరాబాద్లో ఏసీ రూమ్లో కూర్చోనంటే నువ్వు కాదు సంతృప్తిగా ఉండాల్సింది, ప్రజలు ఉండాలి. ఈ రాష్ట్రంలో సర్వే ఏ కుటుంబాలు అయితే సర్వేకి ఉన్నాయో బాధితులు వాళ్ళు సంతృప్తిగా ఉంటే ఉన్నట్టు, మీరుంటే కాదు. ఇది ఒక వార్త. ఇంకోటి 23 కోట్లు అట దున్నపోతు విలువ 23 కోట్లు. ఇది ఒక వార్త ఇచ్చారు. అన్మోల్ అంటే వెలకట్టలేనిది అని అర్థం. ఈ చిత్రంలో యముని మహిషంలా బలంగా కనబడుతున్న దున్నపోతు పేరు అదే, కానీ దీనికి ఒక వెల ఉంది. అది 2 రోల్స్ రాయస్ కార్ల ఖరీదట. 10 బెంజ్ కార్ల ఖరీదు. హైదరాబాద్లో అవుటర్ చుట్టుపక్కల 10 విల్లాలు కొనేంత ఖరీదు. అక్షరాల 23 కోట్ల రూపాయలు. హర్యానాలోని సిర్సా జిల్లాకు చెందిన గిల్ అనే అసామి వద్ద ఉంది ఈ దున్నపోతు. దీని బరువు 1,500 కిలోలట. 1,500 కిలోలు. 1,500 కిలోలు అంటే ఏంది? 15 క్వింటాల్ అన్నట్టు. మేలుజాతి జీవం కావడంతో దీని వీర్యానికి బోలెడంత డిమాండ్ ఉంది. ఎంత అంటే అనుమోల్ వీర్యాన్ని అమ్మడం ద్వారా దీని యజమాని గిల్లు నెలకు 5 లక్షల దాకా సంపాదిస్తాడట. దీన్ని ఆరోగ్యంగా ఉంచడం ద్వారా అంత ఆదాయం సంపాదించాలంటే అందుకు తగ్గ ఖర్చు కూడా ఉందట. దీనికి రోజుకు 1/4 కిలో బాదం పప్పులు, 4 కిలోలు దానిమ్మ గింజలు, 30 అరటి పండ్లు, 5 లీటర్ల పాలు, 20 గుడ్లు పెడతారు. ఇవి కాక పచ్చగడ్డి, తవుడు, సోయాబీన్స్, మొక్కజొన్న వంటివి కూడా పెడతారు. అన్మోల్ ఇంత బలంగా ఆరోగ్యంగా ఉండటానికి కారణం దీని తల్లి నుంచి దీనికి సంక్రమించిన జన్యువులేనని, ఆ గేదె రోజుకు 25 లీటర్ల పాలు ఇచ్చేదని గిల్ తెలిపిండట. ఇది హర్యానాలో రైతట, గిల్ అనే రైతు దగ్గర ఉందట. దీని విలువ 23 కోట్లట దున్నపోతు. ఇది మనం ఆశ్చర్యం ఉంది. దున్నపోతులో 23 కోట్లు అంటే ఎవడు నమ్మడం? 2 రోల్స్ రాయల్ కార్లు వచ్చేంత విలువట. 10 బెంజ్ కార్లు వస్తాయట. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో అయితే ఒక 10-15 విల్లాలు కూడా కొనుక్కోవచ్చు. మరి ఆ దున్నపోతుకి అంత విలువ ఉంది. దున్నపోతే కానీ మనుషుల కంటే వ్యవస్థల కంటే విలువ ఉంది ఇవాళ. నాకు తెలిసి కోటీశ్వరులు కూడా అంత అనుభవించరు. రోజు 1/4 కిలో బాదం పప్పట, 4 కిలోలు దానిమ్మ గింజలట, 30 అరటి పండ్లట, 20 గుడ్లట, 5 లీటర్ల పాలట, మళ్ళీ ఇంకా వేరే వేరే సోయాబీను, మొక్కజొన్న అది ఇది అన్నీ పెడతారట. దాన్ని అంత అద్భుతంగా చూసుకుంటూ దానికి ఆవ నూనె అవి పెడతారట మంచిగా. ఇక రాజరికం అనుభవిస్తుంది అది. దాని వీర్యమే నెలకు 5 లక్షలు వస్తాయట. దాని వీర్యం అమ్మితే ఆదాయం అంత పవర్ఫుల్ అట. దాని తల్లి నుంచి జన్యులు వచ్చినాయి. తల్లి 30 లీటర్ల పాలు ఇచ్చేదట అది ఉన్నప్పుడు. ఇది మొత్తానికి హర్యానాలో దున్నపోతు కథ ఇది. పాల లాభం గాడిద గుడ్డట. గాడిదలను అంటగట్టి 100 కోట్లు గుచ్చుటోపి పెట్టిండాడు ఒకడు. లీటర్ పాలు 1600 కొంటామని ఆశ పెట్టిండట. కోటి పెట్టుబడి పెట్టిన బాధితులు చేతులు ఎత్తేసిన ది డాంకీ ప్యాలెస్. న్యాయం చేయాలంటూ వేడుకోలు పంజాగుట్ట, హైదరాబాద్లో ఇది కథ. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందంటే ప్రజల ఆశకు ఒక హద్దు లేదు.
ప్రజల ఆశని అవతలోడు క్లెయిమ్ చేసుకుంటుండు. ప్రజల వీక్ పాయింట్ ఏంది ఆశ. ఆ వీక్ పాయింట్ మీద దెబ్బ కొట్టి గాడిదలు వీళ్ళకి అంటగట్టి, ఈ గాడిద పాలు మళ్ళీ మేమే కొంటాం లీటర్ రూ. 1600 అని చెప్పి గాడిదలను అమ్మారట. ఎవడు ఎంత ఎంత మైండ్ లేని పని అంటే, బర్రె పాలు చిక్కటివైతే లీటర్ ఎక్కువ రూ. 80. మరి గాడిద పాలు లీటర్ ధర ఎంతో తెలుసా? 1600. ఓ షెడ్ కట్టుకొని 20-30 గాడిదలు కొనుక్కొని పాలు పితికిస్తే డబ్బులు ఇచ్చే పూచి మాది అని చెప్పిండట. నమ్మించిండు. నమ్మారు జనాలు. డబ్బులు ఎక్కువ వస్తాయంటే ఉట్టినే నమ్ముతారు. తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన ది డాంకీ ప్యాలెస్ సామాజిక మాధ్యమాల్లో ఇలానే ప్రచారం చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది ఎగబడ్డారు. పెద్ద పెద్ద షెడ్లు నిర్మించి 80,000 నుంచి 1,50,000 చొప్పున వెచ్చించి గాడిదలు కొనుక్కున్నారట. కొద్ది రోజులు చెప్పినట్లుగానే పాలు తీసుకున్న ది డాంకీ ప్యాలెస్ నిర్వాహకులు తర్వాత తూచి పొమ్మన్నారు. ఫలితంగా నమ్మి గాడిదలు కొనుక్కున్న వారంతా తలా 50 లక్షల నుంచి 1 కోటి దాకా నష్టపోయారు. అయితే గాడిద మాటలతో నమ్మించి ది డాంకీ ప్యాలెస్ వారు 100 కోట్ల దాకా పోగేసుకున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన బాధితులు ఫ్రాంచైజీ సభ్యులు గోడు వెళ్లబోసుకున్నారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా తర్వాత జనాలకు రోగ నిరోధక శక్తి పెరుగుదల, పోషక పదార్థాల అవసరం చాలా ఉంటుందని, ఇవి గాడిద పాలలో పుష్కలంగా ఉంటాయని, ఔషధాల తయారీలోనూ గాడిద పాలు వాడతారని, ఫలితంగా డిమాండ్ బాగా ఉంటుందని ది డాంకీ ప్యాలెస్ నిర్వాహకుడు బాబు ఉల్గానాథన్, వీడి పేరు కూడా వెరైటీగా ఉంది, ఉల్గానాథన్ అట, సభ్యులు గిరి సుందర్, బాలాజీ, సోనికారెడ్డి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారట. మొత్తానికి అంత జనాల గాడిదలు చేశారు. పిచ్చివాళ్ళని చేసిండు. నేనే గాడిదలు ఇస్తా, కొనుక్కోండి నా దగ్గర, 1,50,000 పెట్టి 20-30 కొనుక్కొని షెడ్ వేసుకోండి, ఆ షెడ్లో సాదండి, దాని నుంచి వచ్చే పాలు లీటర్ రూ. 1,600 మేమే కొంటామని 100 కోట్లు సేకరించారట. 100 కోట్లు సేకరించి బోర్డు తిప్పేసిండు. మరి గాడిద మాటలు చెప్తే గాడిదల యొక్క మనం నమ్మితే ఇక ఇట్లే ఉంటుంది. ఇక ఆశపడితే ఇదే కథ అయింది. మొత్తానికి పంజాగుడు నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టారు ప్రెస్ మీట్. ఇక ఇంకొకడు బైబ్యాక్ పాలసీ పేరుతో బురుడి, ప్లాట్లు బంగారంపై పెట్టుబడి పెడితే ప్రతి నెల రిటర్న్స్ రెట్టింపు లాభాలంటూ మోసం, 3,600 మంది నుంచి 300 కోట్లు అటు వీడు. ఈడేం గాడిద చెప్పి 100 కోట్లు సేకరిస్తే చెన్నై వాడు తమిళనాడు, ఈడు 3,600 మంది నుంచి ఒకళ్ళిద్దరు కాదు 300 కోట్లట. 8 మందిని అరెస్ట్ చేసిన సైబరాబాదు పోలీసులు. ఓపెన్ ప్లాట్లు బంగారంపై పెట్టుబడి పెడితే బైబ్యాక్ పాలసీ కింద ప్రతి నెల రిటర్న్స్ ఇవ్వడంతో పాటు 25 నెలల్లో రెట్టింపు లాభాలు ఇస్తామని జనానికి ఆశ పెట్టిందో ముఠ. 3,600 మంది నుంచి 300 కోట్లు కొల్లగొట్టింది. సైబరాబాదు ఈఓడబ్ల్యూ డీసీపీ కె ప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం నగరానికి చెందిన కలిదిండి పవన్ కుమార్ తన సహచరుల రావుల సత్యనారాయణ, బొడ్డు హరికృష్ణ, ఒల్లూరి భాస్కర్ రెడ్డి, పడాల రవికుమార్ రెడ్డి, కొల్లాటి జ్యోతి, కూరాళ్ల మౌనిక, కుర్కల్ లావణ్యతో 12 వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థను ప్రారంభించారట. బైబ్యాక్ పాలసీ కింద ఒక వ్యక్తి 88.8 లక్షలు పెట్టుబడి పెడితే 2 గుంటల మేర ఓపెన్ ప్లాట్ అట, వారి పేరును రిజిస్ట్రేషన్ చేస్తారట. బైబ్యాక్ పాలసీ కింద ప్రతి నెల 32,000 చొప్పున 25 నెలల పాటు రిటర్న్స్ ఇస్తామని నమ్మించారు. అంతేకాకుండా కొత్త కస్టమర్లు చేర్పిస్తే వారికి పెట్టుబడి పెట్టిస్తే కమిషన్ కింద ప్రతి నెల మళ్ళీ ఒక 7,000 ఉండదన్నమాట. మొత్తానికైతే ఒక 3,600 మందిని నమ్మించారు. మీరు ఒక 8,80,000 పెట్టుబడి పెడితే ఒక 250 గజాలు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తాం, దాంతోపాటు నెలకు 32,000 రిటర్న్స్ ఇస్తాం, మళ్ళీ కొత్త సభ్యుడిని జాయిన్ చేస్తే నువ్వు జాయిన్ చేసిన ప్రతి సభ్యుడి నుంచి మళ్ళీ 7,200 రూపాయలు ప్రతి నెల ఇస్తాం. ఇవన్నీ చూసేటాలకి ఇక ఊహల్లో తేలేరు జనాలు. మనం పెట్టేది 8,80,000, 250 గజాలు ప్లాట్ వస్తుంది, అయిపోయి అక్కడికే. మళ్ళీ మనకి నెలకి 32,000 డబ్బులు రిటర్న్ వస్తున్నాయి. మళ్ళీ కొత్త వాళ్ళని చేపిస్తే 7,200 నెలకు వస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉంది పాలసీ అని చెప్పి ఎవరిని పడితే అన్నీ అందులో జాయిన్ చేశారు. 3,600 మంది అయ్యారు. 300 కోట్లు జమ కాగానే వాడు బోర్డు తిప్పేసిండు. ఇక ఆశకి అద్దు లేకపోతే ఇట్లే ఉంటుంది. అత్యాశగా పోవద్దు ఎప్పుడైనా. అత్యాశగా పోతే బోర్డులు తిప్పేస్తూనే ఉంటారు. రైట్, ఇది ఒక వార్త. వెలుగు చూద్దాం. పుట్ల కొద్దీ సన్నోడ్లట మార్కెట్కు పోటీతం ధాన్యం, 500 బోనస్తో భారీగా పెరిగిన సన్నాల సాగు. పోయినేడు 25.05 లక్షల ఎకరాలు, ఈసారి 40.44 లక్షల ఎకరాలు. ఇప్పటిదాకా సన్నాలు, దొడ్లు, వడ్లు కలిపి 10.80 లక్షల టన్నులు కొన్న ప్రభుత్వం రైతులకు ఇప్పటిదాకా 622 కోట్ల చెల్లింపు. బోనస్ కింద 115 కోట్లు. పోయినేడు ఈ టైం వరకు 9.35 లక్షల టన్నులు కొనుగోలు చేసిన గత సర్కారు. అంటే మొత్తానికి మేమే ఎక్కువ కొనుగోలు చేసినామని కాంగ్రెస్ ప్రభుత్వం వార్త రాసినట్లే ఉంది.
పుట్ల కొద్ది సన్నోడ్డట. సన్నోడ్లకి బోనస్ 500 ఇత్తనందుకే పెరిగింది. గతంలో 25.05 లక్షల ఎకరాలు పండిస్తే ఇప్పుడు 40.44 లక్షల ఎకరాలు. దాదాపు 15 లక్షల ఎకరాలు పెరిగింది. 15 లక్షల ఎకరాలలో పంట విస్తీర్ణం పెరిగింది. ఇప్పటివరకు 10,80,000 టన్నులు కొన్నదట ప్రభుత్వం. 622 కోట్లు చెల్లింపులు కూడా అయింది. బోనస్ కింద ఒక 115 కోట్లు ఇచ్చారట. మొత్తానికి వడ్లకు సంబంధించి సన్నొడ్లు అయితే ఫుల్లుగా పెరిగినాయి. ఈ సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తారంటున్నారు రేషన్ దుకాణాలలో. ఈ సన్నొడ్లన్నీ దానికి యూజ్ చేస్తారనుకుంటా. ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణ. రైతుల ధర్మాగ్రహం. లగచర్ల జ్యోతి మరో సినతల్లి అట. జైభీం సినిమాలో సినతల్లి గుర్తుందా? అమాయకుడైన భర్తను దొంగగా చిత్రీకరించి అక్రమ కేసులు పెట్టి రాణాలో వేసి చితకబాడాడు. చితకబాతుంటే న్యాయం కోసం నిండు గర్భిణి చేసిన పోరాటం మర్చిపోలేము కదా. తన భర్తను పోలీసులు అరెస్ట్ చేయడంపై లగచర్ల గిరిజన బిడ్డ నిండు గర్భిణి పత్తలావతు జ్యోతి ఇప్పుడు అలాంటి పోరాటమే చేస్తుందట. ఏమే పత్తలావతు జ్యోతి నిండు గర్భిణి అట. వాళ్ళ భర్తను తీసుకెళ్ళి లోపటేశారు. జైభీం సినిమాలో సీన్ కనపడుతుంది అని నమస్తే తెలంగాణ వార్త రాసింది. వాస్తవం ఆమెకు అన్యాయం జరిగింది. పాపం వాళ్ళు భూమి పోతుందని ఆవేదనలో తిట్టుండొచ్చు, అధికారులు నిలదీసి ఉండొచ్చు. దాన్ని అడ్డంగా పెట్టుకొని ఎవరెవరైతే ఇవాళ భూములు ఇయ్యనని ఎగనెస్ట్ చేస్తారో వాళ్ళందరినీ తీసుకుపోయి లోపటేసే కార్యక్రమం ఒక రకంగా సినిమా చూపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ సినిమా చూపించే దాంట్లో ఇట్లాంటి అమాయకులు గిరిజన బిడ్డలు చాలామంది ఇవాళ జైల్లో పాలయ్యారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి, కోర్టుకు కూడా ఎట్లా పోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నోళ్ళు ఉన్నారు గిరిజన బిడ్డలు. ఇక అట్లాంటి వాళ్ళ గురించి చాలా రోదన ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేయాలి. మేము ఇందిరమ్మ రాజ్యం తెస్తాం, మేము ప్రజాపాలన తెస్తాం అంటే ప్రజాపాలన అంటే ప్రజలను తీసిపోయి జైళ్ళల్లో వేయటం కాదు. ప్రజాపాలన అంటే మీకు నచ్చని వ్యక్తులను మొత్తం తీసిపోయి జైళ్ళల్లో పెట్టి బంధించడం కాదు ప్రజాపాలన. ప్రజాపాలన అంటే ప్రజలు ఏం అడుగుతున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఉన్న ఇబ్బంది ఏంది చర్చించాలి, వాళ్ళతో మాట్లాడాలి. దమనకాండ చేయొద్దు, నిర్బంధం చేయొద్దు. కానీ నిర్బంధం చేస్తాను. కానీ దాని గురించి ఇలా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఓవర్ యాక్షన్ చేస్తుంది. మీరు చేసిన నిర్బంధాలు, మీరు చేసిన దమనకాండ చాలా ఉంది కథ. మీరు ఇవాళ వార్త రాశారు లగచర్ల జ్యోతి మరో సినతల్లి అని. ఇట్లాంటి సినతల్లు మీ పరిపాలన 10 ఏళ్ల పరిపాలన కాలంలో చాలా ఉన్నారు. నేరెళ్ల బాధితులు చాలామంది ఈ పరిస్థితి ఫేస్ చేశారు. నేరెళ్లలో చాలా సినతల్లు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. జైభీం సినిమాలో మీరు జైభీం సినిమాలు చాలా చూపించారు, ఒకటి కాదు. నేరెళ్ల బాధితులు కానీ, మల్లన్న సాగర్ బాధితులు కానీ అట్లాంటి వాళ్ళ కుటుంబాల్లో చాలా జైభీం సినిమాలు, చాలా సినతల్లు చూసినాం మనం. ఇవాళ మీరు వచ్చి నమస్తే తెలంగాణలో వార్తలు అయితే శుద్ధపోస మాటలు చెప్తే ఎవడు నమ్మడు. మీరు చేసిన పెట్ట, మీరు చేసిన అరాచకం చాలా సినిమాలు తీయొచ్చు. కాకపోతే వీళ్ళకి జరుగుతున్న అన్యాయం పైన కాంగ్రెస్ పార్టీ మాది ఇందిరమ్మ రాజ్యం అంటుంది, ప్రజాపాలన అంటుంది కాబట్టి చర్యలు తీసుకోవాలి, మాట్లాడాలి వాళ్ళతో. రేవంత్ దమ్ముంటే మాతో కొట్లాడు, మా మీద కోపంతో రైతులను కష్టపెట్టద్దు, లగచర్ల బాధితుల కన్నీటిలో కొట్టుకుపోతావు, రాష్ట్ర సర్కారుపై తెలంగాణ మరలబడుతుంది. రేవంత్ రెడ్డి నువ్వు చక్రవర్తివో రాజువో కాదు, నీలాంటి వారు చాలామంది వచ్చారు, భవిష్యత్తులో వస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ సన్నకారు రైతుల భూములు గుంజుకొని ఏమైనా చేస్తానంటే తెలంగాణ సమాజం మొత్తం తిరుగుబాటు చేస్తుంది. ఫార్మా విలేజ్ కోసం రైతులను ఒప్పించడంలో విఫలమైన రేవంత్ సర్కార్ చేతగాంతనాన్ని కప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. జైల్లో నేను కలిసిన వారిలో రాఘవేంద్ర యాదవ్ అనే వ్యక్తి అనే ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నాడు. కులగన్న చేసి ఇంటికి వచ్చిన ఆయన్ని కూడా అరెస్ట్ చేసి కేసు పెట్టి జైల్లో వేసిండ్రు. వనపర్తిలో ఐఐటీ చదువుతూ ఇంటికి వచ్చిన విద్యార్థిని కూడా పోలీసులు వదలలేదు, కేసు పెట్టి అరెస్ట్ చేశారు. నువ్వేమి చక్రవర్తి కాదు, ఉండేది 5 ఏళ్ళే. మీరు కూడా ఇదే కథ చేశారు. మీరు రెండోసారి అధికారం వచ్చాక మేమే చక్రవర్తులు, ఈ తెలంగాణకి మాదే ఎస్టేట్ అనుకున్నారు. కర్రు కాల్చి వాత పెట్టారు. ఇక ఆయన కూడా అదే పెడతారు. ఆయన చక్రవర్తి కాదు, ఆయన పెద్ద రాజు కాదు. ప్రజలు తలుచుకుంటే ఏం దింపి అవతలేస్తారు. కాబట్టి మీకు ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలా. మనం 10 ఏళ్ళు ఇట్లాంటి చిత్రహింసలు ప్రజలను పెట్టబట్టే మన ఇవాళ దింపారు అనేది గుర్తు రావాలా. ఇవాళ ఉట్టిని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రంలో ప్రజలు నమ్మరు. మీరు చేసిన దానికి కూడా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలా. మేము కూడా ఈ అరాచకాలు చేసినాం, ఈ నిర్బంధాలు చేసినాం, జైళ్ళలో పెట్టినాం, నేరెళ్ల బాధ్యతల్ని సంసారానికి పనికి రాకుండా కొట్టించింది నేనే, నా కాన్స్టిట్యూషన్నే అని మీరు తప్పు ఒప్పుకొని మాట్లాడితే విలువ ఉంటుంది. నువ్వు అవన్నీ నీ తప్పులే ఆట పెట్టి ఇవాళ మాట్లాడితే ఎవడు విలువెత్తాడు? దమ్ముంటే నాతో కొట్లాడు, మాతో కొట్లాడు, మా మీద కోపంతో రైతులతో కష్టపెట్టదు, మీ మీద కోపంతో కాదు. అది ఆయన కథ వేరే ఉంది, ఆయన ఎజెండా వేరే ఉంది. నిన్ను ఊడి పడుచుకుంటున్నాడా? మీరు రాజకీయం కోసం ఆడికి పోతారు రూకే తప్ప నిన్నేం పడుచుకోవట్లే వాళ్ళు. నీ రాజకీయ పలుకుబడి కోసం, నీ రాజకీయంగా పేరు పెరగటం కోసం నువ్వు పోతాను వాడికి, సింపతి కోసం, జనాల పక్షాన ఏదో ఉన్నట్టు. మీరు జనాలను వేధించింది చాలా ఉంది కథ. కాస్తులో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కబ్జా చేసి అంటారు.
పెద్దలాండతో భూమిలో కడీలు పాతిండ్రు. అధికారుల వత్తాసు కూడా అనాయకులకే ఉంది. పొలాలు 77 నుంచి సాగు చేసుకుంటున్నాం. ఉన్న ఈ భూమిని లాక్కుంటే చావే దిక్కు. పాలమూరు జిల్లా చౌడూరు రైతులు కన్నీరు. కాంగ్రెస్ నాయకుల ఆగడాలపై ఆవేదన. కాస్తులో ఉండట పాపం 30 ఏళ్ల నుంచి 77 నుంచి సాగు చేసుకుంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల అండదానులతో కడీలు కూడా వేశారట. వేరే వాడికి అప్పచెప్పారట ఆ భూమిని. ఇక దీనిపైన నేను మన ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి చెప్పాడు. ధరణి పేరుతోని కాస్తులో ఉన్నోళ్ళు కాదని ఆసాములకు ఇచ్చారు భూములని. మరి మీ కథ కూడా అదే ఉంది. మీరు ఆయన ధరణి పేరుతో చేస్తే మీరు అధికారం పేరుతో చేస్తారు. ఆసాములకు ఇచ్చారట. 30-40 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్న భూమిని తీసిపోయి ఎవడికో కట్టబెట్టి కడీలు వేశారట. కాంగ్రెస్ వాళ్ళ కబ్జా చేసిండ్రు అని రాసిండు. ఇది ఒక వార్త. సాక్షి పేపర్. గడువులోగా పూర్తి చేయాలి. సమగ్ర సర్వేపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. ఏ ఒక్క ఇంటిని వదలకుండా సర్వే నిర్వహించండి. ఆటంకం కలిగించేవారిని ఉపేక్షించొద్దు. ప్రజల అభ్యున్నతి కోసమే మా వివరాల సేకరణ అని చెప్పి గడువులోగా పూర్తి చేయాలంటే సమగ్ర సర్వే. ఇది అసలు కులగన్న పోయి సమగ్ర కుటుంబ సర్వే కిందకు వచ్చింది. అసలు కులగన్న అనేది మర్చిపోయారు జనాలు. కులగన్న అంటే కులం అడగాల, కులం సంబంధించిన ఇంట్లో మెంబర్లు ఎంతమంది ఉన్నారో రాసుకోవాలి. కానీ సమగ్ర కుటుంబ సర్వే అని పెట్టారు. మరి ఇది సమగ్ర కుటుంబ సర్వే నిజంగా కులగన్నకు ఉపయోగపడుద్దా? దీంట్లో రిజర్వేషన్లు పెంచడానికి వాడుకుంటారా అనేది పెద్ద డౌట్ ఉంది. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. త్వరలో కేసీఆర్ హరీష్ల విచారణ. కాళేశ్వరం బరాదులపై క్రాస్ ఎగ్జామినేషన్కు పిలువనన్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. 21న రాష్ట్రానికి వస్తున్న పిసి ఘోష్ 22 లేదా 23 నుంచి విచారణ ప్రక్రియ. తొలుత ఐఏఎస్ అధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులట. త్వరలో కేసీఆర్ హరీష్ రావు విచారణ నుండి అవకాశం ఉందట కాళేశ్వరం పైన. 21న ఆయన పిసి ఘోష్ రాష్ట్రానికి వస్తున్నాడట. క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారట. ముందు ఐఏఎస్ ఆఫీసర్లను చేసి తర్వాత వీళ్ళని చేస్తారట. మరి ఏం జరిగిందో చూడాలి పరిణామాలు. ఎందుకంటే కేసీఆర్ పామోదుల నుండి బయటికి తీసుకొచ్చి మరి విచారణ చేస్తారా? ఆ విచారణ చేసిన తర్వాత తెలంగాణ సమాజంలో ఏం మార్పు వస్తుంది, సింపతి వస్తుందా అనేది చూడాలి. ఇది సాక్షికి సంబంధించి. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసిసి సంతృప్తిగా ఉందట. ఏఐసిసి కాదు ఉండాల్సింది, జనం ఉండాలి, తెలంగాణ సమాజం ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ పాలన పైన ఏఐసిసి సంతృప్తిగా ఉంటే ఢిల్లీలో ఉంటేడికి ఏం వెళ్తుంది? ఏడున్న బాధలు. ఉండాల్సింది ఏఐసిసి కాదు, ఇక్కడ ఉన్నోళ్ళు ఉండాలా. ఇది ఈరోజు వార్తా విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.